హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ హడావిడైపోతుందండి. 7:30కి స్కూల్ బస్ వస్తుంది. మార్నింగ్ స్కూల్ కదండి, చాలా హడావిడైపోతుంది. మార్నింగ్ నాకేమో టీ లేనిది అస్సలు చేయలేను. అందుకని చెప్పి మార్నింగ్ ఫస్ట్ నేను టీ చేసుకుంటానండి. ఇలాయచీ టీ అండి, చాలా బాగుంటుంది. స్మెల్ బాగొస్తుంది. అందుకే నాకు చాలా ఇష్టం అండి. నేను టీ తాగిన తర్వాత మా పాపకి చపాతీ చేస్తున్నానండి. చపాతీలోకి ఆలు కర్రీ చేసి మా పాపకు క్యారియర్ కూడా కట్టానండి. తర్వాత పెసలు నానబెట్టుకొని మొలకలు చేసుకుంటాం కదండి, అవి మేము కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్, ఉప్పు, కారము, పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటానండి. అందులో ఈ పెసల మొలకల్ని అందులో వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకుంటానండి. కొంచెం బాగా వేడైన తర్వాత అవి చాలా హెల్త్కు మంచిది, అలాగే చాలా బాగుంటాయండి. తర్వాత ఆఫ్టర్నూన్ నేను రైస్ కోసం అని చెప్పి బియ్యాన్ని నానబెట్టుకుంటానండి. అయితే అందులోనే పిల్లల కోసం కొంచెం కడుపు నొప్పి వస్తుంది కదండి, అందుకోసం పిల్లల కోసం అని చెప్పి నేను కొంచెం వాము వేస్తానండి. అందులో కొంచెం వాము వేస్తే పిల్లలకు ఎటువంటి కడుపు నొప్పి లేకుండా బాగుంటుందని. తర్వాత అందులోకి నేను గోరుచిక్కుడు కర్రీ చేస్తున్నానండి. ముందుగా నేను గోరుచిక్కుడు కడిగి పక్కన పెట్టుకున్నాను. అంతలోపే మా పెద్ద పాప వచ్చేసిందండి స్కూల్ నుంచి. తర్వాత గోరుచిక్కుడుకి ఏమేమి కావాలా అని అంటే టమోటా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ మనకు కావాల్సినవి. అయితే ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత పక్క నేను అన్నం పెట్టుకున్నానండి. లోపల ఈ పోపు దినుసులు బాగా వేడయ్యాక అందులో ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిసేపు బాగా కలుపుకున్నాక అందులో టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుంటే చాలా కొంచెం మగ్గుతుంది, టమాటా అనేది బాగా మగ్గుతుంది. సో కొద్దిగా మనం ఉప్పు, పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. మార్నింగ్ హడావిడి అవుతుంది, అలాగే ఆఫ్టర్నూన్ కూడా అండి. ఇంట్లో క్లీనింగు, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా హడావిడి అయిపోతుంది. అన్నం కొద్దిసేపు బాగా మగ్గుతుందండి. అంతలోపల మా చిన్న పాప చూడండి బురుగులు తింటుంది. ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ వీటి బదులు ఎక్కువ బురుగులు, ఎక్కువ ఇవేనండి నేను పెట్టేటివి. తర్వాత అన్నం కొంచెం మగ్గుతుందండి. అన్నం కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత కొంచెం మూత తీసి పెట్టుకుంటే బాగుంటుందండి, పొంగకుండా ఉంటుంది. పక్కన వచ్చేసి కర్రీ టమోటాలు బాగా మగ్గిన తర్వాత గోరుచిక్కుడు వేసుకుంటున్నాను. గోరుచిక్కుడు వేసి బాగా కలుపుకుంటున్నానండి. మూత పెట్టేసుకున్నామనుకో కొద్దిసేపు మగ్గుతుంది. మా పాపకేమో ఆకలి అవుతుందంటండి. తర్వాత గోరుచిక్కుడు రెడీ కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో కారం వేసుకోవాలండి. మనం కలుపుకున్న గరిటెను అలాగే మనం పక్కన పెడుతూ ఉంటాం కదండి గ్యాస్ స్టవ్ మీద, అలా పెడితే కొంచెం అంతా అంటుతుంది కదండి. అందుకని చెప్పి ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి నేను. అన్నం దగ్గరికి వచ్చేసింది చూడండి, అలాగే కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇలా చూడండి, నేను ప్లేట్లో గరిటెలు ఇలా పెట్టుకుంటే బాగా కింద అంటకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇంక కర్రీలో కారము, కొంచెం నువ్వుల పొడి వేసుకున్నానండి. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. నాకు ఎప్పుడు నువ్వుల పొడి అలా బాక్స్లో ఎప్పటికీ ఉండాలండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కొట్టుకుంటాను మిక్సీకి. అయితే ఇది పిల్లల కోసం కొంచెం బెల్లం వేసి కూడా ఇచ్చామనుకోండి, రెండు లడ్డులాగా ఇచ్చామనుకో తింటూ ఉంటారు. అలాగా నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కూడా నేను కలుపుతున్నాను అన్నమాట. బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు బాగా అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇలా గోరుచిక్కుడు కర్రీ రెడీ అవుతుంది. మా పాపకు అన్నం పెట్టాను, కర్రీ అలాగే చిప్స్ వేసానండి. ఎలా ఉంది చిరస్వి? బాగుందమ్మా.